ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా సక్సెస్ పర్సెంటేజ్ 10%. డిజాస్టర్స్ తో పాటు బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. స్టార్ హీరో మూవీ డిజాస్టర్ అయితే ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోతుంది. అయితే ఈ ఏడాది స్టార్స్ వరుస హిట్స్ తో తెలుగు సినిమాని కాపాడారు. ఒక్క స్టార్ తప్ప అందరూ అద్దరిపోయే హిట్స్ కొట్టారు. వాళ్ళెవరో చూద్దామా? గుంటూరు కారంలో మహేష్ కుర్చీ మడత పెట్టి కుమ్మేస్తాడనుకుంటే బాక్సాఫీస్ ని మడత పెట్టలేకపోయాడు. అతడు కలేజా నిరాశపరిచిన గుంటూరు కారంతో మహేష్ త్రివిక్రమ్ సక్సెస్ఫుల్ కాంబో అనిపించుకుంటుంది అనుకుంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. హ్యాట్రిక్ ఫ్లాప్ తో నిరాశపరిచారు. గుంటూరు కారం మిడ్ నైట్ షోతో రిలీజ్ అయింది. నిద్ర ఆపుకొని మరీ చూసిన ఆడియన్స్ కి గుంటూరు కారం నచ్చకపోయినా ఆ తర్వాత షోస్ తో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ పాజిటివ్ టాక్ ని డిజాస్టర్ టాక్ డామినేట్ చేసింది. ఈ ఎఫెక్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ పై పడింది. దీనికి తగ్గట్టే సరైన ప్రమోషను చేయలేదు. విడుదలకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తర్వాత ఒక్క ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు. సినిమాని వరల్డ్ వైడ్ గా 132 కోట్లకు అమ్మితే 111 కోట్లు రాబట్టింది. డిజాస్టర్ టాక్ వచ్చినా 20 కోట్ల లాస్ తో బయటపడటం విశేషం. గతేడాది రిలీజ్ అయిన సలార్ హిట్ అయినా వరల్డ్ వైడ్ గా 630 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో కల్కి సక్సెస్ పై పెద్దగా అంచనాలు లేవు. అయితే నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. కథని మహాభారతానికి లింక్ చేయడంతో ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు. సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా 370 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 167 కోట్ల లాభం వచ్చింది. ఈ ఏడాది డివైడ్ టాక్ వచ్చిన ఓ స్టార్ మూవీ మంచి లాభాలే తీసుకొచ్చింది. పెట్టుబడి రాబడుతుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చినా బాక్సాఫీస్ ని మెప్పించిన ఆ సినిమా ఏంటో చూద్దామా? జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవరపై అంచనాలు ఉండటం కామనే అయినా దర్శకుడు చిరంజీవితో తీసిన ఆచార్య ఫ్లాప్ అయింది. దీంతో దేవరా రిజల్ట్ ఎలా ఉంటుందన్న అనుమానం లేకపోలేదు. దీనికి తగ్గట్టే డివైడ్ టాక్ వచ్చింది. అయితే దసరా రేస్ లో మరో హిట్ లేకపోవడంతో సెలవులు కలిసొచ్చి దేవరా కమర్షియల్ గా హిట్ అయింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన దేవరని 182 కోట్లకు అమ్మితే 256 కోట్ల షేర్, 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 73 కోట్ల లాభం తీసుకొచ్చింది. మేకర్స్ అనౌన్స్ చేసినట్టు 500 కోట్లు మాత్రం దాటలేదు. ఈ ఏడాది ఏ భాషలోనైనా ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రం మనదే కావడం విశేషం. పుష్ప 2 హిందీ రికార్డ్స్ ని బ్రేక్ చేసి వరల్డ్ వైడ్ గా 1560 కోట్ల గ్రాస్ దాటేసింది. ఒక్క హిందీలోనే 710 కోట్ల నెట్ కలెక్ట్ చేయడం విశేషం. తెలుగులో ఎవ్వరూ ఊహించని రేటు కమ్మడంతో ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇంకో వారం రోజుల్లో లాభాల్లోకి రానుంది. పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 617 కోట్లకు అమ్మారు. 500 కోట్ల బిజినెస్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 750 కోట్ల షేర్, 1560 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 125 కోట్ల లాభంతో దూసుకుపోతోంది. ఇలా ఈ ఏడాది మహేష్ తప్ప రిలీజ్ అయిన ప్రతి స్టార్ మూవీ మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది.